ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ చెంచలగూడ జైలుకు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు చెంచలగూడ జైలుకు వెళ్లనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫేక్ సర్క్యులర్ను వైరల్ చేసిన కేసులో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే శ్రీశాంక్ పోలీస్ కస్టడీలో భాగంగా చెంచలగూడ జైల్లో ఉన్నాడు. దీంతో ఈరోజు కేటీఆర్ శ్రీశాంక్ ఉదయం 11 గంటలకు ములాఖాత్ మీద పరామర్శించనున్నారు. ఇందుకోసం కేటీఆర్ జైలు అధికారుల నుంచి అనుమతి తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఓయూ పోలీసులు శ్రీశాంక్ను మే 1న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించిన విషయం కూడా తెలిసిందే. బెయిల్ వస్తుందా రాదా, మొత్తానికి ఆ కీలక నేతను కలవడానికి ఫస్ట్ టైం ఇక చెంచలగూడ జైలుకు వెళ్తున్నటువంటి కేటీఆర్ ఇది హాట్ టాపిక్ గా మారిందంటున్నారు రాజకీయ